అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్లకి, వైస్ చైర్మన్ గారికి అలాగే మున్సిపల్ అధికారులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం వన మహోత్సవంలో భాగంగా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ ఒక్కరోజే మనం 1000 మొక్కల దాకా నాటడానికి టార్గెట్ పెట్టుకున్నాము. సో ఆ టార్గెట్లో భాగంగా మనం ఇక్కడ 500 మొక్కల దాకా పెడతాము. మనకి ఈరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. వాతావరణ మార్పులు, తగ్గుతున్న భూగర్భ జలాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇలాంటి అన్ని సమస్యలకి ఉన్న ఒకటే పరిష్కారం చెట్లను పెంచడం. అట్లనే వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవడం. చెట్లను పెంచి వీటిని కాపాడుకుంటే మనకి మంచి వాయువుని, ఫ్రెష్ వాటర్ని, ఇట్లా అన్ని విధాలుగా మనకి సాయం పడుతుంది. సో ఇక్కడున్న గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా నా మనవి ఏంటంటే, అందరూ వాళ్ళ వార్డులలో వన మహోత్సవం ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మున్సిపాలిటీలో 5వ వార్డులో వన మహోత్సవం కార్యక్రమానికి వచ్చేసినటువంటి మున్సిపల్ పాలకవర్గం, మున్సిపల్ అధికారులు ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ 300 చెట్లు నాటడం జరిగింది. మరి దేశంలో కానీ, రాష్ట్రంలో, ఊర్లలో కానీ మనము చెట్లు నాటుకున్నట్టయితే మరి సకాలంలో వర్షాలు కురుస్తాయి. మరి వర్షాలు కురిస్తే పాడి పంటలు సకాలంలో పండి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి, మరి ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్ల ముందర 1 నుంచి 2 చెట్లు నాటాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ అధికారులకు, మరి పాలకవర్గానికి నా యొక్క ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి వేములవాడ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో మరి మొక్కలు నాటడం చాలా సంతోషకరం. పచ్చదనం అనేది ఉంటే యావత్ సమాజం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి ఈ పచ్చద సమాజాన్ని తయారు చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అదేవిధంగా వీటిని సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అనాది నుంచి వస్తున్న ఈ మొక్కలను రాజులు నాటి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనకు వన సంపదను ఇచ్చిరారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మన సమాజంలో మన యావత్ జీవులు నిజంగా చెట్టుకు, ఒక వృక్షానికి మనం ఏ రకంగా కీడు చేసినా అవి మనకు మేలు చేస్తాయి. పండ్లు కావచ్చు, నీడ కావచ్చు, గాలి కావచ్చు, పువ్వులు కావచ్చు. ఈ రకంగా వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని మనం కాపాడితే ఆ వృక్షాలు మనల్ని కాపాడుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ ఈ వృక్షాలను నాటాలి, సంరక్షించుకోవాలి. రానున్న రోజులలో ఈ తెలంగాణ కూడా పచ్చదనంగా మార్చాలంటే మనం అందరం ఇంటింటికి మొక్కలు నాటాలి, అదేవిధంగా వాటిని సంరక్షించుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ ఈ మొక్కల పరిరక్షణకి నాటడానికి వచ్చేసినటువంటి మున్సిపల్ పాలకవర్గానికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, స్థానిక కౌన్సిలర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో నాంపల్లి 5వ వార్డులో వన మహోత్సవంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన కమిషనర్ గారికి, పాలకవర్గ సభ్యులకు, చైర్మన్, వైస్ చైర్మన్ మరియు మా మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చెట్లు అనేది అందరం కూడా మనం ఒక బాధ్యతగా వీటిని పెంచితేనే మన ప్రకృతి మనల్ని కాపాడుతుందని చెప్పి నా ఒపీనియన్. తప్పకుండా మేము, మాతో పాటు మా సిబ్బంది కూడా అందరం కూడా ప్రతి ఒక్కరం ఒక 5 చెట్లను పెంచాలని చెప్పి నా పర్సనల్గా విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి వనమహోత్సవంలో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణంలో విలీన గ్రామమైన 5వ వార్డులో 22 గుంటల ఖాళీ స్థలంలో, లేఅవుట్ స్థలంలో ఈరోజు ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం చెట్లు చైర్మన్ గారి అధ్యక్షత మరియు కమిషనర్ గారు, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి చెట్లు నాటడం జరిగింది. పచ్చని చెట్లు ప్రగతి మెట్లు అన్నట్టుగా ఎంతో ఈ చెట్లను మనం పెంచినట్టయితే వాతావరణాన్ని కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరియు మంచి ఆక్సిజన్ ఇచ్చి కాపాడుతున్న ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఈ వనోత్సవంలో అందుకు కారణంగా ఈరోజు దాదాపు ఒక 200 చెట్లు నాటడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. వన మహోత్సవంలో భాగంగా మరి నేటి రోజున వేములవాడ పట్టణం 5వ వార్డులో మరి వనమహోత్సవ కార్యక్రమం చేసుకోవడం, మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం, మరి వేములవాడ పట్టణంలో మరి చెట్లు నాటాలి, మరి పర్యావరణానికి హాని చేయకుండా మరి మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్టు పెంచాలి. మరి భావిత తరాలకు
మరి రాబోయే మన పిల్లలందరికీ మంచి వాతావరణం కల్పించాలంటే మరి చెట్లు చాలా ముఖ్యమైనవి. మరి ప్రతి ఒక్కరూ చెట్లు నాటి మరి మంచి పర్యావరణానికి మరి రాబోయే తరాలకు మనం మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా చెట్లు మనకు తోడ్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను పెట్టే దానిలో భాగస్వామి కావాలి. పెట్టిన చెట్లను పెంపొందించి మరి దాని నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ ఇతరత్ర అవకాశాలన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఇప్పటికే దాదాపు 1000 మొక్కలు నాటడం జరిగింది. మరి నేటి రోజులో కూడా 500 మొక్కలు నాటడం జరుగుతుంది. అదేవిధంగా వేములవాడ పట్టణం ఉన్నటువంటి దాదాపు 15,000 కుటుంబాలకు ప్రతి ఇంటికి 2 మొక్కలు చొప్పున, ఒక పూల మొక్క, ఒక పళ్ళ మొక్క ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. మరి దాన్ని కూడా తొందరలో పూర్తి చేసి ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇచ్చి మేము మున్సిపల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రజలందరూ మరి ఇంటి యజమానులు మరి నీరు పోసి వాటిని పెంచి పెద్ద చేయాలని చెప్పి మా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణ ప్రజలందరికీ. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వన మహోత్సవంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మరి నేటి రోజున ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం మరి ఈ మున్సిపల్ పాలకవర్గం తరఫున, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల గారి తరఫున కూడా ఒక పట్టణం ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి నేటి కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, గౌరవ కౌన్సిలర్లు, మరి అధికారులు, మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇందులో భాగస్వామ్యం అందరికీ పేరు ధన్యవాదాలు.